First and foremost, I want to take this moment to tell you how much I enjoyed Kavita and Zara being the first people on stage today. Women power. Seriously, సగం మంది మేమే ఉన్నాం, సగం మందికి మేము we gave birth to the other half. So it's really nice to see representation in our um, in our Telugu states, especially women being in the forefront. We tell better stories, I feel. But today, ఈ రోజు నేను థ్యాంక్ యూ. సో టుడే నేను ఆహా తెలుగు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోలో ఒక జడ్జ్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. హాఫ్ ద టైం నేనేసే నా స్టైల్ నాకే అర్థం అవుతుంది అనుకున్నా, కానీ మీకు కూడా అర్థమయ్యి ఏదో స్టైల్ ఐకాన్ కింద నన్ను తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ. Having said that, style, fashion, clothes are an expression of you. ఫస్ట్ ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు వేసిన బట్టలు ఎలాగున్నాయనే చూస్తారు. అందరూ మీకు నచ్చిందే వేసుకోండి, బట్ నీకు నచ్చిందే వేసుకోండి. అందరికీ నచ్చుతుంది కదా అని కాదు. ఎందుకంటే when people meet you for the first time, నీ పర్సనాలిటీ comes across through what you wear. Who are you as a human being comes across in the clothes you wear. So I'm very, na mood ela undi anedi na battalni chusi cheppeyచ్చు. If I'm looking all fun, I'm in a fun mood. O pedda kaftan eskunnanante abba ee roju enta baruva anipistundi naku. So it's just celebrating yourself through the clothes you wear, because that is the first kavacham that anybody gets to see of you. అండ్ ఈరోజు ఈ 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని నా విలనిజం ఏంటో చూపించా వీళ్ళందరికీ. పాపం దే హ్యాపెన్ టు లైక్ మీ ఆఫ్టర్ ద షో ఆల్సో. సో బట్ జోక్స్ అపార్ట్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి టు మేక్ అ మార్క్ ఫర్ దెమ్ సెల్వ్స్, టు బీ సీన్, టు బీ హర్డ్, టు ఇన్ఫ్లుయెన్స్. బికాస్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటర్స్ and influencers. And I want to congratulate AHA for bringing in a team to shoot something in an international standard. మనం ఏదో ఒక షో చేస్తున్నాం కదా అని చేసేయకుండా నిజంగా I was very impressed with the output, and I'm sure all of you watching the show is truly going to be amazed at the output of what the show has done. Whoever the winner is of the show, I want to say all the 10 of them are winners in my eyes, because వాళ్ళు చేసేదానికి మా షోకి we put the standards really high, and we wanted them to meet those standards. So I really wish all of them all the very best, and I can't wait for all of you to meet them. Thank you. Yes. Thank you so much for having me today. And this was actually unexpected concept. It's one of its kind. And ilanti launch jaragdam anedi is also one of its kind, because I wasn't really expecting this. Naku 3-4 days back mundu chepparu we are planning a launch lantidi. So I thought mana majlone untadani. This is absolutely unexpected anamata. So yeah. అండ్ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ కానీ, ఈ కాంటెంట్ కానీ, ఈ షో కానీ, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఐ టర్నర్, హెడ్ టర్నర్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ షోకి వచ్చిన ముందుకని నుంచే దే హ్యావ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది ఆడియన్స్. Whether we like it or not, social media, especially 2020 tarvata, pandemic tarvata, సినిమాలు కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒకప్పుడు దే వర్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్. నౌ ఆల్ ద లైన్స్ ఆర్ బ్లర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ నౌ. వీఆర్ ఆల్ వన్ బిగ్ మిక్స్ ఫ్రూట్ సాలెడ్ అనమాట. సో దాని మీద ఎలాంటి టాపింగ్ వేయాలనేది ఈజ్ అప్ టు అస్. సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒకే ప్లాట్ఫామ్లో తీసుకొని రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనగానే, ఈ కాన్సెప్ట్ చెప్పగానే దేవర్ అ లాట్ ఆఫ్ థాట్స్ ఇన్ ద మైండ్. బికాజ్ మనం ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. సో అది కూడా త్రూ అవర్ జ్యూరీ మెంబర్స్ లక్ష్మీ మ్యామ్ అండ్ హర్ష,
అది కూడా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నించారు. బికాజ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో కమ్స్ విత్ అ సర్టన్ రెస్పాన్సిబిలిటీ, వెదర్ ఇట్ ఈస్ టు ద బ్రాండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు ది ఆడియన్స్. సో అవన్నీ ఆర్ గోయింగ్ టు బీ రిఫ్లెక్టింగ్ త్రూ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్, సో గుడ్ టు సీ యూ హియర్. సో చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ మీకు ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఓకే, ఒకప్పుడు నాకు 5 million ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. పటక్ మనీ 5 నుంచి 4.8 వచ్చేసారు. సో ఐఎమ్ నాట్ వెరీ 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 అంటే ఒక ఫేజ్ ఉంటుంది నాకు, అప్పుడు ఐఎమ్ యాక్టివ్. దెన్ ఐ గో ఆఫ్ సోషల్ మీడియా జస్ట్ టు ప్రొటెక్ట్ మై మెంటల్ పీస్. అందరికీ తెలుసు నేను కాస్త యానిమల్ వెల్ఫేర్లో కొంచెం ఎక్కువ దూరిపోయి ఉంటాను కాబట్టి సమ్వేర్ యూ హ్యావ్ టు డిస్కనెక్ట్. సో అందుకే ఐఎమ్ నాట్ వెరీ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా వెన్ ఇట్ కమ్స్ టు ఫాలోయింగ్ ఓకే, పీపుల్. ఫాలో అవ్వడం అని కాదు, మీరు చూసిన వాళ్ళు ది బెస్ట్గా అనిపించే వాళ్ళు ఎవరు? ఓకే, వీళ్ళు మంచి కాంటెంట్ చేస్తున్నారు అని. కాంటెంట్ పరంగా కాదు, ఐ ఫాలో ద పర్పస్ దట్ they are pursuing or the cause that they are pursuing, and there are a lot of influencers. I will not call them influencers, I will call them people who are raising a lot of social awareness. And చాలా మంది యానిమల్ షెల్టర్ వాళ్ళని నేను వాళ్ళని ఫాలో కానీ అవ్వడం కానీ వాళ్ళ కాంటెంట్ కానీ చూడడం అవుతుంది, బట్ నాట్ అదర్వైజ్ మచ్. I'll be honest. థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. Thank you. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా so much. రిక్వెస్ట్ Thank you. చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాము, మిమ్మల్ని అడుగుతా. లక్ష్మి గారు లక్ష్మి గారు, సురేష్ ఆగు ఒక నిమిషం, ఆ, నేను అడుగుతాను ఫస్ట్. మీరే అడగండి. మీరు ఎక్కువ ట్రోల్ అవుతుంటారు కదా, అది ఎప్పుడండి అయిపోయింది, ఇప్పుడు ఏది చేసినా ట్రెండ్ అవుతుంటాను. Trend అవుతుంటారా? యా, యూ నీడ్ టు చేంజ్ యువర్ లాంగ్వేజ్. ఓకే ఓకే ఓకే. ఇందులో వీళ్ళని ఎలా మీరు ట్రోల్ చేయబోతున్నారు, లేకపోతే ఎలా వాళ్ళని చేంజ్ చేయబోతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ ట్రోలింగ్ అండి. నేను మనకి తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం తెలుస్తున్నారు. మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ మటుకు ఇండియాలో ఉంటూ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ పుష్ దెమ్ సెల్స్ ఫార్వర్డ్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లాట్ఫామ్ టు రియలీ గివ్ దీస్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఒక ఛాన్స్. ఇప్పుడు కెమెరా ఉన్న ప్రతి వాళ్ళు ఒక క్రియేటరే, ఫోన్ ఉన్న, ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న, నా ఫోన్ అక్కడెక్కడ పెట్టాను జాగ్రత్త బాబాయ్, అందరూ ఒక క్రియేటరే, ఒక ఇన్ఫ్లుయెన్సరే. బట్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అదర్ అని చెప్పి. హ్యావింగ్ సెడ్ దట్, ఇది జస్ట్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ షో. ఐ థింక్ ఇట్ వాజ్ అ షో అబౌట్ కమింగ్ టుగెదర్. అందరూ కాంపిటీషనే, but they all have to come together and play this on a playing field. So I think this will be a very encouraging show, an understanding show. Influencer ante enti అని ఒక అర్థం చేసుకునే దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లక్ష్మి గారు, అంటే మీరు చాలా షోస్, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ షోస్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా స్పెషల్ షోస్ చేశారు. అయితే ఈ వీళ్ళని ఏ బేస్గా మీరు సెలెక్ట్ చేశారు అని అడిగితే? ఇన్ఫ్లుయెన్సర్స్నా, ఇప్పుడు మనం టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు కొంతమంది వస్తారు, బట్ సెకండ్ లేయర్లో కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సూపర్గా తెలిసిన వాళ్ళే మళ్ళీ వచ్చి ప్లాట్ఫామ్లో పెట్టి నేనేం చూపిస్తాను మీకు. సో వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒట్టి కుకింగే కాకుండా, ఒట్టి ఫ్యాషనే కాకుండా, వీ వాంటెడ్ టు క్రియేట్ అ రియలీ ఫన్ టీమ్ ఆఫ్ పీపుల్ దట్ మనకు చూసినప్పుడు కూడా, అగైన్ ఇట్స్ visual media, we wanted it to be visually enticing. మీరు ఇంకో ఛానల్ మార్చకుండా అక్కడే ఉంచాలనేది మా ఉద్దేశం. మీరు ఇందాక చెప్పండి. I would like to add, we went for a call for entry also. We had a very good response, and apart from that, we also had a, agency who went and scouted for the best cream of the influences. There was a big process, which we underwent, and after that, we have identified all these 10 influences. లక్ష్మి గారు, ఇందాక రాను ముంబైకి రాను డాన్స్ చాలా బాగా చేశారు, చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఇక్కడ షోస్తోనూ, షూటింగ్స్తోనూ ఎప్పుడు బిజీగా ఉండే లక్ష్మి, ఎప్పుడు ముంబైకి రాను అని చెప్తారు? ఏమండి, మీరు సంతోషించాలండి. ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని,
నేను తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మందే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, ఓ 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు యా, సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది. మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్వ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటిది ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో, ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా క్వశ్చన్ అడిగి కాదు, అడగడం కదమ్మా, అది ఎందాక అక్కడ అడిగారు కదా గేమ్లో. ఐ నో ఇట్ వాజ్ నాట్. అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి అనేది సరే. ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే వస్తుంది, గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. రష్మి గారు, యాక్చువల్గా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, చాలా మందికి ఒక డౌట్ ఎందుకు ఉంటుందంటే, షోలో జడ్జెస్ ఉంటారు కదా, ఆ జడ్జెస్ ఏంటంటే ఇప్పుడు ఒక జ్యూరీ పెట్టాం. జ్యూరీస్ కి ఒక క్యాండిడేట్ నచ్చారు, ఇంకో జ్యూరీకి ఇంకో క్యాండిడేట్ నచ్చలేరు. మేబీ పాయింట్స్ దగ్గర కొంచెం ఇష్యూస్ అవుతుంటాయి చాలా షోస్లో. గెస్ట్ జ్యూరీ లేసి వెళ్ళిపోతారు, అలాంటివి చాలా జరుగుతాయి చాలా షోస్లో. అది నిజంగా స్క్రిప్టెడ్ ఉంటుందా లేదంటే అలా జరిగిపోతుంది అంటారా? మీరు ఎంటర్టైన్ అవుతున్నారా చూసేటప్పుడు? అందరు ఎంటర్టైన్ అవుతారు. అంటే మీరు లీక్ ఏదైనా చేస్తారా అని, రష్మి లీక్ లాగా? ఈ క్వశ్చన్ మీరు లక్ష్మి గారిని అడిగారా నన్ను అడిగారా? నన్నేనా? రష్మి లీక్స్ అంట. నేను ఒకటే చెప్పగలుగుతా, వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఏదో చెప్పేటప్పుడు కానీ మీరు ఎంటర్టైన్ అవుతున్నారంటే ఇంకా అదే మనం అనుకోవాల్సింది జరుగుతుందంటే ఇంకా అదే చాలు. బాటమ్ లైన్ ఇస్ వీఆర్ హియర్ టు గివ్ యూ ఎంటర్టైన్మెంట్ కాబట్టి దట్స్ ఆల్ ఇస్ అవర్ మోటో అండ్ గోల్. ఎన్నో షోస్ వస్తాయి, ఎన్నో కాన్సెప్ట్స్ వస్తాయి, ఏది వచ్చినా ఇట్ ఈస్ ఓన్లీ టు ఎంగేజ్ ది ఆడియన్స్ అండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. బట్ ది ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కాంటెంట్ని కాంటెంట్ లాగే చూడండి. ఆ మార్పు వస్తే అందరూ హ్యాపీగా ఉంటాము. మీ మనోభావాలు దెబ్బతినవు, మావి ఏం ఇష్యూస్ ఉండవు. ఐ థింక్ దట్ షుడ్ జస్ట్ put it all in a single plateau. Okay, my question to Lakshmi garu. అయిపోయిందండి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ మధ్య సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా అంటే నెగటివ్గా పాజిటివ్గా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో చేస్తున్నారు. పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పబ్లిసిటీని నెగటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా అంటే మీ దృష్టిలో పబ్లిసిటీ ఎలా ఉండాలి? పబ్లిసిటీ లాగా ఉండాలి అంటే అది నెగటివ్గా పాజిటివ్గా కూడా వస్తుంది కదా, మీరు ఏ విధంగా భావిస్తారు? లాస్ట్ క్వశ్చన్ అని అడిగిన క్వశ్చన్ అడిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకు ముందు అడిగిన 2 క్వశ్చన్లు అవే కదా నాన్న.
ప్రతి దానికి రెండు ఉంటాయండి. లైక్ ఐ సెడ్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒక నెగటివిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడని, లైక్ ఇప్పుడే మ్యామ్ చెప్పారు కదా, అడిగిన దాన్నే మళ్ళీ వేరే అడుగుతున్నారు రకంగా అడిగావు నువ్వు అంతే. అంతే. సో ఇట్స్ ద అంటే సేమ్ థింగ్. లక్ష్మి గారు సీరియస్ అవుతారు కదా నెగిటివ్గా అట్లా మాట్లాడితే. ఓహో మేడం, మీరు ఇంకా మైక్ ఇస్తే చాలు. వేసేనా? వద్దొద్దు 75,000. అమ్మో చాలా కాస్ట్లీ మైక్. ఇసిరినట్టు యాక్ట్ చేస్తా, పట్టుకో. నో బట్ మా ద షో ఇస్ ఓన్లీ అ పాజిటివ్ షో. వీ వాంట్ టు ఎన్కరేజ్ మోర్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ క్రియేట్. బికాజ్ ఈరోజు సినిమాలు చేస్తేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించడం కాదు. దిస్ హ్యాస్ బికమ్ అనదర్ మీడియం టు ఎర్న్ మనీ ఫర్ విమెన్. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు నువ్వు. సో దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ యాజ్ అనదర్ ఎడ్యుడు క్వశ్చన్ అడిగి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఇలా ఉంటాయి మీరు అడిగే ప్రశ్నలు. లుక్ ఎట్ హిమ్, హీస్ ఆన్ ద ఫోన్. సో యూ హ్యావ్ టు encourage the women to come out, be at home, whatever it is, to create content so they can stand in their own 2 feet, to create that financial independence for them. So please remove the fear and give them some wings. Absolutely. Yes, thank you so much to all the media, to all our journalists. So 3rd July నుంచి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న షోని చూడబోతున్నాం. విషింగ్ ఆల్ ద టీమ్ ఓన్లీ ద బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ రష్మి గారు, థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్, అండ్ థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్పిఆర్ వాజార్, ఎస్కే మీడియా సురేష్ గారు, అండ్ ఈవెంట్ బై యువి మీడియా శ్రవంతి చొక్కారపు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.